హాయ్ మామా, ఈ రోజు ఈ వీడియోలో డ్యూడ్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. లవ్ టుడే డ్రాగన్ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్యూడ్. ప్రేమల మూవీ ఫేమ్ తో మమితా బైజ్ హీరోయిన్ ఈ రోజు థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి? ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ లో ఫెయిల్ అవుతాడు. మమితా బైజ్ పశు సంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు శరత్ కుమార్తె గంగన్కి మరదలు అయితే తన మరదలి ప్రేమను గంగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య మరదలిపై గంగన్ మనసులో ప్రేమ పడుతుంది. నేరుగా వెళ్లి మామయ్యకి చెబుతాడు. సంతోషంగా వారి పెళ్లి చేయడానికి ఆదికేశవులు సిద్ధమవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య గంగన్ కుందన్ పెళ్లి అవుతుంది. మరి ఈ మధ్యలో వీరి పెళ్లికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకన్నది? ఇంతకీ పెళ్లి తర్వాత ఏమయ్యింది? ఆ తర్వాత గంగన్ ఎటువంటి త్యాగం చేశాడు? పార్థు ఎవరు? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అనేదే మిగిలిన కథ. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే లవ్ టుడే డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గర అయిన ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తో ప్రదీప్ రంగనాథన్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్ చూపిస్తూ ప్రదీప్ రంగనాథన్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా మమితా బైజ్ తన నటనతో అలరించింది. ఇక మిగిలిన నటీనటులలో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన శరత్ కుమార్ తన పాత్రలలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరో హీరోయిన్ కూడా కనిపించిన నేహా శెట్టి నటన చాలా బాగుంటుంది. ఇతర కీలక పాత్రలు నటించిన రోహిణి సత్య మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కీర్తి సర్వన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా శరత్ కుమార్ నటన ఆ క్యారెక్టర్ ను ఫన్నీగా తీర్చిదిద్దారు. హృద్ హరన్ క్యారెక్టర్ కూడా బాగా రిజిస్టర్ అవుతుంది. మొత్తానికి సినిమాలో ఎమోషన్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ పాత్రను ఆ పాత్ర తాలూకా సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు కీర్తి సర్వన్ అంతే స్థాయిలో హీరోయిన్ పాత్రను జనరాజికంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథను రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలమయ్యారు. మొత్తానికి సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే తో పాటు ప్రధాన పాత్రను ఇంకా బలంగా రాసుకొని ఉంటే సినిమాకు మేలు జరిగేది. సాంకేతిక విభాగం చూస్తే దర్శకుడు కీర్తి సర్వన్ తన టేకింగ్ తో మెప్పించిన తీసుకున్న స్టోరీ లైన్ కు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లే ను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగదీసిన సీన్స్ ను ఎడిటర్ భారత్ విక్రమన్ తగ్గించాల్సింది. నిర్మాతలు నవీన్ రవిశంకర్ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే డ్యూడ్ అంటూ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్ మమితా బైజులు నటన కూడా చాలా బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంతంటే 5/3. ఇదండి ఇవాళ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.